హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీటీ న్యూస్. నేను యశోమతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి గాంధీనగర్లో మనం ఉన్నాము. సో గాంధీనగర్లో అంగన్వాడీ టీచర్స్ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా రావడం జరిగింది. సో ఆగస్టు 1 నుంచి 7వ డేట్ వరకు అయితే తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి. అసలు తల్లిపాల ప్రాముఖ్యత ఏంటి, తల్లిపాలు పిల్లలకి ఏ విధంగా అంటే రోగనిరోధక శక్తిగా ఉపయోగకరంగా ఉంది అనే విషయాల గురించి మనం వాటిని అడుగుదాము. ముఖ్యంగా ఇక్కడ వారోత్సవం నిర్వహిస్తున్నారు కాబట్టి సో ఒక్కసారి ఈ కార్యక్రమంలో కూడా మనం పాల్గొన్నాము. సో తల్లిపాల గురించి మనతో మాట్లాడడానికి సూపర్వైజర్ సో మేడం విజయ గారు ఉన్నారు. సో ఒక్కసారి వారితో కూడా మనం మాట్లాడుతున్నాం. నమస్తే అండి. నమస్తే. సో తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఒక్కసారి ఆ ప్రోగ్రామ్ గురించి అంటే ఆ కార్యక్రమం గురించి అందరికీ నమస్కారం. నా పేరు దివ్య. నేను సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్ ఏరియాలో తల్లిపాల వారోత్సవాలు ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1 నుంచి 7 వరకు జరుపుకోవడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లలు పుట్టిన వెంటనే ముఖ్యపాలు తాగించడం, అలాగే కంపల్సరీ 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి తల్లిపాలలో ఉన్న రోగనిరోధక శక్తి గురించి తల్లులకి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ అవగాహన కల్పించడం కోసం మేము ఈరోజు ఈ తల్లిపాల వారోత్సవాలు ప్రోగ్రాము నిర్వహించుకుంటున్నాం. పిల్లలకి అంటే రోగనిరోధక శక్తిగా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది తల్లిపాలు ముఖ్యంగా పుట్టిన బేబీకి ఎప్పటి నుంచి ఇవ్వాలి? ముఖ్యంగా తల్లిపాలు అనేది పుట్టిన వెంటనే సిజేరియన్ అయినా కూడా కొందరిలో అపోహ ఉంటుంది. సిజేరియన్ అయిన వాళ్ళు 1 గంట తర్వాత ఇవ్వాలి, ఫస్ట్ వచ్చిన పాలు పిండేసి పారబోయాలి అనేది ఒక అపోహ ఉంటుంది. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. పుట్టిన వెంటనే ఆ ఎల్లో కలర్లో వచ్చే కలోస్ట్రం అనేది ఉంటుంది కాబట్టి దాంట్లో రోగనిరోధక శక్తి ఉంటుంది. కంపల్సరీ ఆ ఎల్లో కలర్లో ఉన్న పాలు బిడ్డకు కంపల్సరీ ఇవ్వాలి. ఆ దాని గురించిన అవగాహన ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్లో కంపల్సరీ మేము అందరికీ తెలియజేస్తామన్నమాట. అట్లాగే బిడ్డకు తల్లిపాల కంటే ఆరోగ్యమైనది మరి ఏది లేదన్నమాట. బయట నుంచి పాలు తీసుకొని వస్తాం, దాంట్లో మనకు కాస్ట్ ఎక్కువే, తర్వాత హైజీన్ కూడా ఉండదు. సో ఈ తల్లిపాలు అంటే తల్లిపాలలో ఏ విధమైన మనము ఆర్థికంగా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అట్లాగే బిడ్డకి కూడా కావాల్సిన రోగనిరోధక శక్తి కూడా తల్లిపాలలో ఉంటుంది. అదేవిధంగా తల్లికి బిడ్డకి మధ్యలో ఒక బాండింగ్ అనేది తల్లిపాలు ఇవ్వడం వల్ల వాటి ఏర్పడుతుంది. ఇట్లాంటి ఉపయోగాలన్నీ కూడా మనం ఇట్లాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం ద్వారా బాలింతలేని తల్లులకి అట్లాగే గర్భవతులకి అట్లాగే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ అవగాహన కల్పించడం వల్ల మనము ఈ ప్రోగ్రాంని జరిగింది. సో అంతేకాకుండా కొంతమంది పిల్లలు అంటే తల్లి కొత్తగా కలగైన వాళ్ళకి కొంతమందికి పాలు రావాలి కదా. సో పాలు రావాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు పాలు రావు అనడానికి అసలు రీజన్ ఉంటుంది. పాలు కంపల్సరీ వస్తాయి, కాకపోతే మనం తీసుకునే ఫుడ్ కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు బ్రెడ్ అలాగే పాలు రెండు మనకు కావాలి అనేది కొన్ని పదార్థాలు, ఏ విధమైన పదార్థాలు అంటే ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలో మునగాకు, తోటకూర, గోంగూర ఇట్లాంటివి తీసుకోవడం వల్ల అట్లాగే తల్లుల్లో మనకి డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కూడా పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అందరూ పాలు కావాలని చెప్తారు, కానీ అది ఎంత మాత్రం వాస్తవం కాదు. అందరిలో కూడా పాలు ఇస్తాయి, కాకపోతే మనం తీసుకునే ఆధారపడి బాబు ఎంత సెర్చ్ చేస్తే అంత పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఆ పిల్లలకి పట్టించడం వల్ల పాల ఇంకా ఉత్పత్తి అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లలకి కంపల్సరీ ఓన్లీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే 6 months వరకు ఇవ్వాలి. 6 months తర్వాత తల్లిపాలతో పాటు కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది ఇవ్వాలన్నమాట. 6 months వరకు ఏ విధమైన వాటర్ కానీ ఇట్లాంటివి ఏది ఇవ్వద్దు. మొత్తం కూడా మన పాములని వాటర్ ఉంటుంది, కలిసి ఉంటుంది కాబట్టి వాటర్ అట్లాంటి పదార్థాలు ఏది ఇవ్వద్దు. ఓన్లీ తల్లిపాలే ఇవ్వాలి. 6 months తర్వాత వీటితో పాటు కాంప్లిమెంటరీ ఫీడింగ్ లాగా మనకు కొంచెం చావలని పదార్థాలు, సాలిడ్ పదార్థాలతో స్టార్ట్ చేస్తూ రైస్ వరకు పెట్టచ్చు. అట్లా 2 years వరకు 2 years అప్డేట్ కూడా తల్లిపాలు ఇవ్వచ్చు. సో అంతేకాకుండా కొంతమంది కొత్తగా కలుగైన వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి పట్టలేకపోతున్నారు చెప్పేసి అంటున్నారు. సో దాని గురించి మీరు ఏమంటారు? మేము ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్లోనే కాకుండా మేము ప్రతి
ఒక్కొక్కసారి అంగన్వాడీ సేవల గురించి కూడా మేము ఇంటింటికి వెళ్ళి అవగాహన కల్పించడం జరుగుతుంది. గర్భవతుల్లో అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా అవగాహన కల్పిస్తాము. పట్టలేకపోవడానికి అనంటే మేము హౌస్ విజిట్స్ అట్లాగే సివిల్ హాస్పిటల్లో కూడా విజిట్ చేసి ఏ విధంగా పట్టాలి, ఏ విధంగా బిడ్డకు పడితే వాడు కడుపు నిండా తీసుకుంటాడు అనేది కూడా డెమో లాగా కూడా మేము ఇస్తాము. అట్లాగే మా టీచర్స్కి కూడా మేము ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా మనము డెమాన్స్ట్రేషన్ చేయాలి, పట్టే విధానం ఎట్లా ఉండాలి, మన క్రెడిల్ విధానము, అట్లాగే ఫుట్బాల్ విధానము, పడుకొని ఇవ్వడము, పడుకొని ఇస్తే ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా మేము టీచర్లకి ట్రైనింగ్ ద్వారా చెప్పడం జరిగింది. టీచర్స్ కూడా హౌస్ విజిట్ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళి అట్లాగే ఇట్లాంటి మీటింగ్లు కండక్ట్ చేసి వాళ్ళలో అవగాహన కల్పిస్తారు. సో అంతేకాకుండా ఇప్పుడు పుట్టిన బేబీ సో పాలు తీసుకున్న తర్వాత కూడా సరిపోయిందా ఎలా తెలుస్తుంది? పాలు సరిపోయిందా లేదా అంటే వాడు యూరిన్ సరిగ్గా పెడితే వాడు కడుపు నిండా పాలు తాగినట్టు మనము చేస్తాము. అట్లాగే కంప్లీట్గా పడుకుంటారు పిల్లలు, ఎక్కువగా నిద్రపోతారనమాట. అట్లా పర్ఫెక్ట్గా నిద్రపోతే వీడికి పాలు వస్తున్నాయి సరిపోయేది మనము అంచనా వేసుకోవచ్చు. అట్లా కాకుండా పడుకోకుండా ఏడవడము, యూరిన్ వెళ్ళకపోవడం ఇట్లాంటి సింటమ్స్ కనిపిస్తే వాడికి పాలు సరిపోవట్లేదు, లేకపోతే పట్టడం రావట్లేదు అలాంటివి ఐడెంటిఫై చేసి సంబంధిత ఆశా కానీ లేకపోతే ఏఎన్ఎం కానీ మా అంగన్వాడీ టీచర్ కానీ ఇట్లా ఇన్ఫార్మ్ చేస్తే మేము వాళ్ళకి ఏమైంది అనేది కనిపెట్టి వాళ్ళకి రిఫర్ చేస్తాము. అంతేకాకుండా ఇప్పుడు గవర్నమెంట్ తల్లిపాల వారోత్సవాలు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది? ఒక ప్రజలు ముఖ్యంగా తల్లిలో ఎలాంటి అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు? ఈ మనకు అంగన్వాడీలో ఇచ్చే ఫుడ్ గురించి కూడా పోషణ మేళ, అట్లాగే అన్నప్రాసన, శ్రీమంతాలు ఇట్లాంటి సిబి ఈవెంట్స్ చేయడం వల్ల కూడా వాళ్ళలో అవగాహన కల్పిస్తున్నాము. ఇప్పుడు ప్రభుత్వము తల్లిపాల వారోత్సవాలు ప్రోగ్రాము పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు మనం తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో అన్నప్రాసన నిర్వహించడం జరుగుతుంది, అట్లాగే శ్రీమంతాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళితే వాళ్ళలో అవగాహన వస్తుంది. వాళ్ళు కొంచెం నార్మల్ డెలివరీకి ట్రై చేస్తారు, సిజేరియన్ కాకుండా. అట్లాగే మన ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జరుపుకోవాలి అనేది ఈ విధమైన మొత్తము అవగాహన అనేది ఇట్లాంటి ప్రోగ్రాంల ద్వారా మేము అందరికీ కల్పిస్తాము. సో అలాగే పాలు వస్తాయి కదా, కొంతమంది అంటే సిటీలో అంటే కొంచెం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవగాహన ఉంది. సో తల్లిదండ్రులు వాళ్ళకి తెలియదు కరెక్ట్గా అంటారు. అసలు ముఖ్యంగా ఈ తల్లిపాల వారోత్సవాల ప్రోగ్రాం అనేది దీని మీదనే జరుగుతుంది అన్నమాట. ఈ ప్రజల్లో ఏంటి అనంటే ఆ ఎల్లో కలర్లో ఉండే మురుగు పాలు అనేది బిడ్డకు పట్టించొద్దు అనేది ఒక అపోహగా వాళ్ళలో ఉండిపోయింది. కానీ అసలు ఆ మురుగు పాలలో ఉన్నంత రోగ నిరోధక శక్తి ఇంకా దేంట్లో కూడా ఉండదు. దాంట్లో ఆ పుట్టిన గంటలోపు వచ్చే మురుపాలు బిడ్డకు పట్టడం వల్ల బిడ్డ చాలా హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యంగా చాలా చక్కగా ఉంటుంది. ఇట్లాంటి విషయాలు వాళ్ళకి తీసుకెళ్ళి చాలా ప్రచారం చేయడం జరుగుతుంది. పాతకాలంతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్, వాళ్ళు కొంచెం మారి వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు మురుపాలు పట్టించడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా తల్లులు అయ్యేవారు కొత్తగా తల్లులు అయ్యే వారికి మేము ఇచ్చే సలహాలు ఏంటి అంటే వాళ్ళు నార్మల్ డెలివరీ సిజేరియన్ ఏది అయినా కూడా వాళ్ళలో బ్లడ్ అనేది చాలా ఉండాలి. సో బ్లడ్ ఉండాలి అంటే వాళ్ళు ఆహారం అనేది చాలా బాగా తీసుకోవాలి. మా అంగన్వాడీలో మధ్యాహ్నము వాళ్ళకి ఎగ్గు, పాలు, రైస్, పప్పు ఇట్లాంటి వేడివేడి పోషక పదార్థాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ అంగన్వాడీ నుంచి వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాము. అట్లాగే బ్లడ్ రావడానికి మునగాకు, ఆకుకూరలు, గోంగూర, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకోమని వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాము. అట్లాగే కొంచెం ఎక్సర్సైజ్, యోగా లాంటివి చేస్తూ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేవి జరుగుతాయని కూడా మేము అంగన్వాడీకి వచ్చిన వాళ్ళలో చెప్పడం జరుగుతుంది. సో అలా కాబట్టి పాలు ఇవ్వడం వల్ల ఆమెకు ఎలాంటి ఉపయోగకరంగా ఉంటుంది? బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల బిడ్డతో పాటు తల్లి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది ఏంటి అంటే తల్లిలో పాలు బిడ్డ తాగడం వల్ల ఇంకా పాల ఉత్పత్తి ఇంకా అధికంగా పెరుగుతుంది. అట్లాగే బిడ్డ ఏ విధంగా తాగుతున్నాడు అనేది చూస్తే బిడ్డకు తల్లికి మధ్యలో ఒక బాండింగ్ అనేది ఏర్పడి ఒక
అడ్వాన్స్ అనేది ఏర్పడుతుంది. కావున ఇద్దరికి కూడా చాలా యూజెస్ అనేది ఉంటుంది. సో ఈ రోజు అంటే ఆగస్టు 1 నుంచి 7 వరకు అయితే తల్లిపాల వారోత్సవాలు పెట్టారు కాబట్టి ఈ కార్యక్రమం మేజర్గా ఈ రోజు అయితే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అయితే తల్లిపాల గురించి చెప్పారు. సో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఇట్లాంటి కార్యక్రమాలు తల్లిపాల వారోత్సవాలు అనేది ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 1 నుంచి 7 వరకు బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము సెలబ్రేట్ చేస్తాము. వీటితో పాటు పోషణ మేళ, పోషకాహార మాసము, నెక్స్ట్ ఇట్లాంటి మా అంగన్వాడీలో చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. పోషణ మేళ, పోషణ మాసం కూడా మేము పెద్ద ఎత్తున కండక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా కూడా మేము ప్రజలకి అవగాహన కల్పిస్తాము.